ప్రపంచంలో అతిపెద్ద కంటైనర్ నౌక ఏది అని అడిగితే మనకు గుర్తొచ్చేది ఎవర్ గ్రీన్ కంపెనీకి చెందిన ఎవరేస్. ఈ నౌక ఒకేసారి 20,000 కంటే ఎక్కువ కంటైనర్లను రవాణా చేస్తుంది. బట్ ఇది ఇప్పుడు అతిపెద్ద నౌక కాదు. కొత్తగా ఇంతకంటే పెద్ద నౌకలు వచ్చి ఈ నౌకను వెనక్కి నెట్టాయి. ప్రస్తుతం సముద్రంపై ఉన్న కొన్ని నౌకలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఈ వీడియోలో ప్రపంచంలో అతిపెద్ద కంటైనర్ నౌకల గురించి తెలుసుకుందాం. ఈ భారీ నౌకలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ నౌకలను చూశాక వీటిని ఎలా కట్టారు అనే సందేహం మీ అందరికీ వస్తుంది. 2021 మార్చి నెలలో ఎవర్ గ్రీన్ కంపెనీకి చెందిన ఎవర్ గివెన్ అనే నౌక సూయజ్ కెనాల్ని బ్లాక్ చేసినప్పుడు గంటకి కొన్ని కోట్ల నష్టం జరిగింది. కానీ ఈ రోజుల్లో ఉన్న నౌకలకు కనుక అలా జరిగితే గంటలలోనే కొన్ని వందల కోట్ల నష్టం జరుగుతుంది. దీన్ని బట్టే ఈ నౌకలు అంతర్జాతీయ సముద్ర వ్యాపారంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో అర్థమవుతుంది. వీటిని తయారు చేయడానికి వేల కోట్ల ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టి షిప్పింగ్ కంపెనీస్ నౌకలను నిర్మిస్తాయి. మరి అలాంటప్పుడు ఈ నౌకల ద్వారా కంపెనీస్కి లాభాలు ఎలా వస్తాయి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాప్ 5 బిగ్గెస్ట్ కంటైనర్ షిప్స్. నెంబర్ 5 ఎవర్ గివెన్ ఎవరేస్. ఎవర్ గ్రీన్ మెరైన్ కార్పొరేషన్ అనేది ఒక ఫేమస్ షిప్పింగ్ కంపెనీ. ఈ కంపెనీ తైవాన్కి చెందింది. ఈ షిప్పింగ్ కంపెనీలో ఏ క్లాస్ నౌకలు చాలా పెద్దవి. ఈ ఎవరేస్ నౌక ఏ క్లాస్ నౌకలలో ఒకటి. ఈ నౌకలు సుమారు 20,000 కంటైనర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ ఏ క్లాస్ నౌకలు 13 నిర్మించడానికి మొదలుపెట్టింది ఎవర్ గ్రీన్ కంపెనీ. వీటిలో 6 నౌకలు చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ CSSC తయారు చేసింది. అలాగే మిగిలిన 7 నౌకలను శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్ తయారు చేసింది. ప్రస్తుతం 11 నౌకలు సేవలు అందిస్తున్నాయి. మరో 2 నౌకలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ నౌక ఒక్కటి నిర్మాణానికి $150 మిలియన్ ఖర్చు పెట్టింది ఎవర్ గ్రీన్ కంపెనీ. అంటే మన కరెన్సీలో 1250 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఇంకా ఈ కంపెనీకి 150 కార్గో నౌకలు ఉన్నాయి. ఈ కంపెనీ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కంటైనర్ షిప్పింగ్ కంపెనీ. ఇక ఈ ఎవరేస్ నౌక విషయానికి వస్తే ఈ నౌక ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న వాటిలో 5వ అతిపెద్ద నౌక. ఈ నౌక యొక్క పొడవు 400 మీటర్లు లేదా 1312 అడుగులు. ఈ నౌక ఒకేసారి 23,992 కంటైనర్లను రవాణా చేయగలదు. ఈ నౌక యొక్క బరువు సుమారు 2 లక్షల టన్నులు ఉంటుంది. 2021లో ఈ నౌకను తయారు చేశారు. అప్పటి నుండి ఈ నౌక సేవలు అందిస్తుంది. 2021లో చైనాలోని యాంటైన్ పోర్ట్ నుండి యూరోప్ వరకు ఎక్కువ కంటైనర్లను రవాణా చేసిన నౌకగా ఈ నౌక రికార్డు సృష్టించింది. నెంబర్ 4 ఎవర్ ఎలాట్. ఈ నౌక కూడా ఎవర్ గ్రీన్ మెరైన్ కార్పొరేషన్కి చెందినదే. ఈ నౌక కూడా సేమ్ ఎవరేస్ లానే ఉంటుంది. ఈ నౌక యొక్క పొడవు కూడా 400 మీటర్లు లేదా 1312 అడుగులే ఉంటుంది. అలాగే 202 అడుగుల వెడల్పు ఉంటుంది. మొత్తం ఎవరేస్ నౌకలానే ఈ నౌక కూడా ఉంటుంది. బట్ ఎవరేస్తో పోలిస్తే ఈ నౌకలో కంటైనర్ కెపాసిటీ కొంచెం ఎక్కువ. ఈ ఎవర్ ఎలాట్ యొక్క కంటైనర్ కెపాసిటీ 24,004 కంటైనర్లు. అంటే ఒకేసారి 24,004 కంటైనర్లను రవాణా చేయగలదు. 2022లో ఈ నౌకను తయారు చేశారు. అప్పటి నుండి ఈ నౌక సేవలు అందిస్తుంది. నెంబర్ 3 MSC టీసా. ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద కంటైనర్ నౌక. ఈ నౌకను ఆపరేట్ చేసేది MSC కంపెనీ. ఈ కంపెనీ పూర్తి పేరు మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ. ఈ కంపెనీ ప్రస్తుతం ప్రపంచంలో 2వ అతిపెద్ద కంటైనర్ షిప్పింగ్ కంపెనీ. ఈ కంపెనీ దగ్గర 850 కార్గో షిప్లు ఉన్నాయి. ఈ కంపెనీలో 2 లక్షల మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. 155 దేశాలలో ఈ కంపెనీకి దాదాపు 150 కార్యాలయాలు ఉన్నాయి. సంవత్సరానికి సుమారుగా 2 కోట్ల కంటైనర్లను ఈ కంపెనీ రవాణా చేస్తుంది. కేవలం నౌకలే కాదు, ఈ కంపెనీ దగ్గర 5 కార్గో విమానాలు కూడా ఉన్నాయి. ఇది ఇటలీ దేశానికి చెందిన ఒక ప్రముఖ కంపెనీ. 1970లో ఈ కంపెనీని ప్రారంభించారు. షిప్పింగ్ ఇండస్ట్రీలో ఈ కంపెనీ యొక్క షేర్ 12.5%. ఇక ఈ నౌక విషయానికి వస్తే ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద కార్గో నౌక. ఈ నౌక యొక్క పొడవు 400 మీటర్లు అలాగే వెడల్పు 61 మీటర్లు. ఈ నౌక ఒకేసారి 24,116 కంటైనర్లను రవాణా చేయగలదు. 2023లో ఈ నౌకను చైనా స్టేట్ షిప్పింగ్ కార్పొరేషన్ కంపెనీ తయారు చేసింది. ఈ నౌకలో స్మూత్గా ప్రయాణించడానికి అలాగే ఫ్యూయల్ కన్సంప్షన్ని తగ్గించడానికి అలాగే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి ఎయిర్ లూబ్రికేషన్ అనే సిస్టమ్ ఉంటుంది. నెంబర్ 2 వన్ ఇన్నోవేషన్. ఇదే ప్రపంచంలో 2వ అతిపెద్ద కంటైనర్ నౌక. ఈ షిప్ని ఆపరేట్ చేసేది వన్ కంపెనీ. ఈ కంపెనీ పూర్తి పేరు ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్. షార్ట్ ఫామ్లో దీన్ని ONE లేదా వన్ అని అంటారు. ఇది జపాన్కి చెందిన కంపెనీ. 2017లో ఈ కంపెనీని స్థాపించారు. 3 షిప్పింగ్ కంపెనీస్ కలిసి ఈ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ దగ్గర 240 కార్గో నౌకలు ఉన్నాయి. అలాగే 14,000 మంది ఈ కంపెనీలో పనిచేస్తున్నారు.
ఈ కంపెనీ దగ్గర 20,000 కంటైనర్లను రవాణా చేసే సామర్థ్యం ఉన్న నౌకలు 6 ఉన్నాయి. అలాగే 14,000 కంటైనర్లను రవాణా చేసే సామర్థ్యం ఉన్న నౌకలు 31 ఉన్నాయి. స్థాపించి కేవలం 7 సంవత్సరాలు అయినప్పటికీ ఈ కంపెనీ ప్రపంచంలో 5వ అతిపెద్ద షిప్పింగ్ కంపెనీగా నిలిచింది. ప్రస్తుతం షిప్పింగ్ ఇండస్ట్రీలో ఈ కంపెనీ యొక్క షేర్ 5.8%. ఇక కంపెనీకి చెందిన నౌక వన్ ఇన్నోవేషన్ ప్రపంచంలో 2వ అతిపెద్ద కంటైనర్ షిప్. ఈ షిప్ యొక్క పొడవు 400 మీటర్లు, అలాగే వెడల్పు 61.5 మీటర్లు. ఈ నౌక ఒకేసారి 24,136 కంటైనర్లను రవాణా చేయగలదు. 2023లో ఈ నౌకను తయారు చేశారు. దీంతో అప్పటి నుండి ఈ నౌక సేవలు అందిస్తుంది. ఈ నౌకను ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ నౌక యొక్క హల్ని కార్గో కెపాసిటీని పెంచే విధంగా, అలాగే ఫ్యూయల్ కన్జంప్షన్ని తగ్గించే విధంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఏషియా అలాగే యూరోప్ మధ్యలో ఈ నౌక సేవలు అందిస్తుంది. నెంబర్ 1 MSC ఐరేనియా. ఇదే ప్రపంచంలో అతిపెద్ద కంటైనర్ నౌక. ఇది కూడా మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీకి చెందింది. ఈ భారీ నౌక యొక్క నిర్మాణం 2021లో మొదలైంది, అలాగే 2023లో పూర్తయింది. 2023 ఏప్రిల్ 10న ఈ షిప్ లాంచ్ అయింది. ఈ షిప్ మొదటి ప్రయాణం చైనాలోని గ్వాంజౌ నగరం నుండి మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ షిప్ చైనా అలాగే యూరోప్ మధ్యలో కార్గో సేవలను అందిస్తుంది. ఈ నౌక హడాంగ్ టైప్ కంటైనర్ షిప్. ఈ రకం కంటైనర్ నౌకలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ రకమైన కంటైనర్ నౌకలను 10 తయారు చేయడానికి MSC కంపెనీ ఆర్డర్ ఇచ్చింది. కానీ ప్రస్తుతం 2 నౌకలే పూర్తయ్యాయి. ఈ నౌక యొక్క పొడవు 400 మీటర్లు, అలాగే వెడల్పు 61.5 మీటర్లు. నిజానికి సైజులో మిగతా నౌకలంతే ఈ షిప్ కూడా ఉంటుంది. బట్ కంటైనర్ కెపాసిటీ మాత్రం వాటితో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ నౌక ఒకేసారి 24,340 కంటైనర్లను రవాణా చేయగలదు. అంతేకాదు ఈ నౌక మిగతా నౌకలతో పోలిస్తే 4% తక్కువ కార్బన్ని ఎమిట్ చేస్తుంది. ఈ కార్గో నౌకలు ఎంతో ఆకర్షణీయమైనవి. కేవలం పెద్దగా ఉండడం వల్లే కాదు, కానీ షిప్పింగ్ ఇండస్ట్రీలో ఈ నౌకలు పోషించే పాత్రను బట్టి కూడా. అందుకే వీటి నిర్మాణానికి కంపెనీలు చాలా ఖర్చు పెడతాయి. ఈ ఒక్క కంటైనర్ షిప్ నిర్మాణానికి సరిగ్గా $150 మిలియన్ ఖర్చు అవుతుంది. ఈ డబ్బు మన ఇండియన్ కరెన్సీలో 1,250 కోట్ల రూపాయలతో సమానం. ఇక ఈ నౌక ప్రయాణానికి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఈ నౌకలో ఒక్క ప్రయాణానికి సుమారు $15 మిలియన్ ఖర్చు అవ్వచ్చు. ఇక ఇన్కమ్ విషయానికి వస్తే షిప్పింగ్ కంపెనీస్ ప్రతి కంటైనర్కి సుమారు $1,500 దాకా ఛార్జ్ చేస్తాయి. అంటే ప్రతి ప్రయాణానికి సుమారుగా $35 మిలియన్ కంపెనీస్ సంపాదిస్తాయి. బట్ ఇవన్నీ అంచనా లెక్కలు మాత్రమే. నిజానికి ఇవి ప్రతిరోజు మారుతూ ఉంటాయి. ఇవి చాలా విషయాల మీద ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలో అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ మేర్స్క్ షిప్పింగ్ లైన్. ఈ కంపెనీ 750 నౌకలను ఆపరేట్ చేస్తుంది. ఈ కంటైనర్ నౌకలను డాక్స్లో తయారు చేస్తారు. ముక్కలుగా షిప్ని తయారు చేసి వాటిని డాక్స్లో అసెంబుల్ చేస్తారు. షిప్లో కంటైనర్ స్పేస్తో పాటు అకామిడేషన్ టవర్ కూడా ఉంటుంది. ఇందులో చాలా డెక్లు ఉంటాయి. ఇక్కడ షిప్ యొక్క నావిగేషన్ బ్రిడ్జ్, స్టాఫ్ క్వార్టర్స్, ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇక ఇంజన్ విషయానికి వస్తే ఈ షిప్లలో ఎంతో శక్తివంతమైన ఇంజన్స్ ఉంటాయి. ఎక్కువ కంటైనర్ నౌకలలో విన్ GD 11X92B ఇంజన్స్ ఉంటాయి. ఈ ఇంజన్ 58,600 కిలోవాట్ల ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్స్ ద్వారా షిప్స్ గంటకి 41 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ ఇంజన్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఒక నార్మల్ సింగిల్ స్టోరీడ్ హౌస్ కంటే ఈ ఇంజన్ పెద్దగా ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఈ పెద్ద నౌకలలో LPG ఇంజన్స్ని కూడా వాడతాయి. ఈ ఇంజన్ 63,000 కిలోవాట్ల ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాదు 20% తక్కువ కార్బన్ని ఎమిట్ చేస్తుంది. సముద్ర వ్యాపారంలో ఈ అతిపెద్ద నౌకల పాత్ర చాలా ఉంటుంది. ఈ నౌకలు సముద్ర వ్యాపారాన్ని మరింత వేగవంతం చేస్తాయి. ఈ నౌకలకు చాలా రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. వీటి వల్ల చాలా పోర్ట్స్లో స్పేస్ ప్రాబ్లం కూడా ఏర్పడుతుంది. దీంతో ఈ షిప్లు నిర్మించాలంటే 400 మీటర్ల పొడవు మాత్రమే ఉండాలి. అంతేకాదు వీటిలో 2,40,000 టన్నుల బరువున్న కంటైనర్లను మాత్రమే లోడ్ చేయాలి. ఈ పెద్ద నౌకల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.